ఆహారము తినేటప్పుడు ఎప్పుడు నీళ్లు తాగాలి, ఎప్పుడు తాగకూడదు, తాగితే ఎన్ని నీళ్లు తాగాలి, తాగకుండా ఉండవచ్చా అనేది మనం తెలుసుకోవాలి. చాలా మంది ఎప్పుడు తాగితే ఏంటి, ఎలా తాగితే ఏంటి అనుకుంటారు. కానీ అది కాదు. ఎక్కువ తాగినా నష్టమే, అసలు తాగకుండా ఉన్నా కూడా నష్టమే. కాబట్టి పెద్దలు చెప్పిన మాటను నిర్లక్ష్యం చేయకుండా భోజనం మధ్య మధ్యలో విరామములో ఎంత నీళ్లు తాగాలనేది మనం స్పష్టంగా తెలుసుకోవాలి. సహజంగా చాలా మంది ఇక అన్నం మొదలుపెట్టిన తర్వాత పూర్తిగా అయిపోయేంత వరకు ఒక్క చుక్క కూడా మధ్యలో నీళ్లు ముట్టుకోరు. భోజనం అంతా అయిపోయిన తర్వాత వెంటనే నిద్రపోవడం కోసం ఉపక్రమిస్తూ మళ్ళా మధ్యలో నీళ్లు తాగడానికి ఎక్కడ లేస్తాములే అని చెప్పి ఒక చెంబు నిండా నీళ్లు తీసుకుని గటగట చెంబుడు మొత్తం పోసేస్తారు. దీనివల్ల చాలా అనర్థాలు ఉన్నాయి. అట్లా ఒక్కసారి ఎక్కువ నీళ్లు అన్నం తినగానే తాగటం వల్ల ఈ నీళ్లు లోపలికి పోయి జీర్ణ రసాలను పలుచగా తయారు చేసి ఆహారము జీర్ణము కాకుండా మురిగిపోవటానికి దారితీస్తుంది. దానివల్ల మురుగుళ్ళలో నుంచి అజీర్ణము, అగ్నిమాంద్యము, మలబద్ధకము ఇలా అనేక రోగాలు వస్తాయి. అసలు తినకుండా కూడా ఉండకూడదు, పిట్టం కట్టిపోతుంది. రుచి తెలియదు ఆహారానికి. అందుకోసం మన సుశ్రుత మహర్షుల వారు, భరద్వాజుల వారు, ఆత్రేయ మహర్షుల వారు, చరక మహర్షుల వారు చెప్పినటువంటి మాటలు ఏం చెప్పారంటే, భోజనానికి కూర్చున్నప్పుడు తినబోయే ముందు ఒక్క గుక్క ముందు నీళ్లు తాగాలి. ఎందుకంటే ఈ ఆహార నాళం అన్నవాహిక ఈ దారి పరిశుభ్రం కావాలి. ఎండిపోయి ఉంటుంది అంతకుముందు, కొంచెం తడి కావాలి. అన్నం మింగితే ముద్ద సాఫీగా జారిపోవటం కోసం ఒక్క గుక్క తాగాలి. తాగిన తర్వాత ముందు పచ్చడి అన్నం కలుపుకున్నాం మనం. కలుపుకొని అది తిన్న తర్వాత ఈ పచ్చడి తర్వాత మళ్ళీ ఇగురులోకో పప్పు కూరలోకో మనం రెండో ఐటెం కలుపుకుంటాం. మనం ఈ రెండవ ఐటెం కలుపుకొని తినబోయే ముందు మళ్ళా ఒక్క గుక్క తాగాలి. ఎందుకంటే ఈ పదార్థానికి మధ్యలో ఎందుకు తాగాలంటే, ఈ నాలుక మీద ముందు తిన్న పదార్థం తాలూకు పదార్థం పేరుకొని ఉంటుంది, దాని అవశేషము. అది పేరుకొని ఉన్నది ఒక గుక్క నీళ్లు తాగితే అది పరిశుభ్రం అవుతుంది. అప్పుడు ఆ రుచి గ్రంథులు తిరిగి మళ్ళా రెండవ కూర యొక్క రుచిని గ్రహించడానికి అవకాశం ఏర్పడుతుంది. లేకపోతే ఏమవుతుంది, రుచి తెలియదు. ఈ పచ్చడి ఒక రకంగా ఉంటుంది, ఇగురు ఒక రకంగా, పప్పు ఒక రకంగా ఉంటుంది. రుచి తెలియకపోతే ఆహారం మీద మనసు ఉండదు. రుచి ఉన్నప్పుడే చాలా బాగుంది, చాలా బాగుందని మన మనసు దాని మీద పెడతావు నువ్వు, అప్పుడు బాగా జీర్ణం అవుతుంది. ఇక్కడ అట్లా పప్పు తిన్నావు, నెక్స్ట్ సాంబార్లోకి పోతూ ఉన్నావు, మరలా కుక్క తాగాలి. ఇట్లా ఎన్ని కూరలను మారుస్తున్నావో కూరకు మధ్యలో ఆ విరామ కాలములో ఒక్క గుక్క నీరు తీసుకోవాలి. తర్వాత ఆహారం చివరిలో ఎట్లాగ మనం సాంబారు, చారు, మజ్జిగ తీసుకుంటాం, అంత ఎక్కువ నీళ్లు అవసరం ఉండదు. భోజనం అయిపోయిన తర్వాత ఒక గుక్కో రెండు గుక్కలు నీళ్లు తాగితే చాలు. ఇలా చేసి ముఖ్యంగా రాత్రి సమయాలలో 2 గంటలు నువ్వు ఖచ్చితంగా మేలుకొని ఉండాలి. తిన్న వెంటనే నువ్వు పడుకున్నావా, తిన్నది మొత్తము కొవ్వులాగా మారిపోయి మన కొంప ముంచుతుంది. 2 గంటలు మేలుకున్న తరువాత అప్పుడు నిద్రపోయే ముందు నీకు అవసరం అనిపిస్తే మరొక గుక్కో 2 గుక్కలో నీళ్లు తాగు. రాత్రి నియమాలు ఏం చెప్పారంటే మన పెద్దలు, 12 గంటల లోపు తాగే నీళ్లు విషప్రాయమైనటువంటివి. రాత్రి 12 గంటల లోపు తాగే నీళ్లు విషముతో సమానం, అంటే అధికముగా తాగే నీళ్లు. గుక్క 2 గుక్కలేం కాదు. 12 నుంచి తెల్లవారుజామున 2 గంటల వరకు తాగే నీళ్లు ఆవు పాలతో సమానం. 2 గంటల నుంచి ఉదయము 6 గంటల లోపు తాగే నీళ్లు సాక్షాత్తు తల్లిపాలతో సమానమైనటువంటివి. ఈ నియమాన్ని పాటించేటువంటి వాళ్లకు జీవితంలో వ్యాధి లేదు, రాదు, రాబోదు అని కూడా మహర్షులు మనకు చెప్పడం జరిగింది. ఇందులో ఏం ఖర్చు చెప్పండి, మనకి ఏమి ఖర్చు లేదు. అందువల్ల ఆహార దురభ్యాసాలు, ఒక్కసారి చెంబు నీళ్లు తాగటం లేదా లీటర్ నీళ్లు తాగటం, ఇది తప్పు. అతి సర్వత్రా వర్జయేత్, ఎక్కువ తాగవద్దు. మితముగా హితముగా తాగుతూ మహర్షుల యొక్క వాక్కును పాటిస్తూ మీరందరూ ఆరోగ్యంగా ఉండాలి.